సంగీతం మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి మేడం ఇది? నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్ చేసి అంటే టీచర్గా ఏమన్నా చేస్తున్నారా? లేదు లేదు. ఎందుకని మీరు మళ్ళీ ప్రభుత్వ రంగం వైపు కానీ? అంటే నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుకున్నాను. యాక్చువల్గా నాకు అసలు నాకు డ్రీమ్ ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలంటే చాలా ఇష్టం. అయ్యో డాక్టర్ అవ్వాలని, ఇలా సంగీతాన్ని చాలా మాత్రం మంచి సంకల్పం కూడా. డాక్టర్ అవ్వాలి అంటే నాకు క్వాలిటీ బేసికల్గా నాకు చాలా ఓర్పు ఉంది. నా ఓర్పు మీద నాకు నమ్మకం. ఇంట్లో అందరూ డాక్టర్ అవ్వాలంటే చాలా ఓర్పు ఉండాలి అది చిన్నప్పటి నుంచి విని. సో నాకు అలా ఓర్పు కూడా ఉంది, నాకు క్వాలిటీ ఉంది, నాకు డాక్టర్ అవ్వాలి, నాకు చాలా ఇష్టం. అలాగే మ్యూజిక్ కంటిన్యూ చేయాలి, డ్యాన్స్ కూడా కంటిన్యూ చేయాలి, ఇన్ని అనుకున్నాను. తర్వాత కానీ ఇంటర్మీడియట్లో నాకు ఇదివరకు ఇట్లా ఫస్ట్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు 10th అవ్వగానే, ఎంపీసీనా బైపీసీ అని. ఆ ఎగ్జామ్లో నాకు బైపీసీ క్వాలిఫై అయ్యాను, నాకు బైపీసీలో సీటు కూడా వచ్చింది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళే వద్దు, మళ్ళీ డాక్టర్ అయిపోతే నేను సంగీతాన్ని ఎక్కడ విడిచిపెట్టేస్తాను అని వాళ్ళకి భయం. అందుకని షిఫ్ట్ ఉంటే కాలేజీలోనే జాయిన్ చేశారు మా నాన్నగారు, ఎంపీసీ ఇప్పించి. అంటే ఓన్లీ మార్నింగ్ 7 నుంచి 11, 12 దాకానే కాలేజ్. ఆ తర్వాత అంతా సంగీతానికి ఉండాలి, సంగీతం క్లాసెస్ మిస్ చేస్తాను ఇవన్నీ. కాలేజెస్లో కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు, ట్యూషన్లకి రమ్మనేవాళ్ళు. ట్యూషన్లు మా ఇంటికి చాలా దూరం. ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, నువ్వు మ్యూజిక్ క్లాస్ మాత్రం ఎగ్గొట్టదు. వాళ్ళకి మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి అలా మ్యూజిక్ డాన్స్ అంతే అని అన్నారు. సో మ్యూజిక్ నేను అలాగే చదువుకున్నాను కష్టపడి. తర్వాత సీనియర్ ఇంటర్ నేను ఇక్కడ మా మామగారికి ఇన్స్టిట్యూషన్ ఉండేది ఇంటర్మీడియట్ అని, ఐఐటి కోచింగ్, ఎంసెట్ కోచింగ్. సీనియర్ ఇంటర్ మాత్రం ఇక్కడికి వచ్చాను. అప్పటికే నాకు పెళ్లి సెటిల్ అయిపోయింది. మా మేనత్త గారు అబ్బాయి మా సార్. ఏం చేస్తారు మేడం సార్? ఈయన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో సార్ హెచ్ఓడిగా ఉన్నారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా అంటే అసలు ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్ళమని కానీ అట్లా? అసలు తనకి చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ మా మేనత్త మా అత్తగారు, మా నాన్నగారికి సొంత చెల్లెలే. మా నాన్నగారికి మా మేనత్తకి చాలా బాండింగ్ ఉండేది చిన్నప్పటి నుంచి. అంటే 5గురిలో ఆవిడ ఒక్కతే, అందరు మగపిల్లల మధ్య. మా నాన్నగారికి మా అత్తయ్య వాళ్ళ బాండింగ్ చాలా మంచి బాండింగ్ అనమాట. సరే నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నాకు ఇంటర్మీడియట్లో అప్పుడైనా ఇలా మా వారికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకున్నారు మా తాతగారు నాయనమ్మ వాళ్ళు. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నెల్లూరుకి వచ్చాను. ఇంతకేంటంటే ఆ షిఫ్ట్ కాలేజ్లో జాయిన్ చేశారు. డిగ్రీ కూడా అంతే, మార్నింగ్ షిఫ్టే అనమాట. సంగీతం ఎక్కడ వెనకబడుతుందో డ్యాన్స్ ఎక్కడ వదిలేస్తాను అని. ఆ తర్వాత పెళ్ళి 93లో మా పెళ్ళయింది. 94 డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చాను. వచ్చినప్పటి నుంచి మా అత్తయ్య ఇంట్లో సంగీతం, రోజు గంట సంగీతం పాడాలి, గంట డాన్స్ చేయాలి. వీరికి కూడా సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. మా వారికి, మా అత్తగారికి, మా మామగారికి, మా ఇంట్లో అందరికీ చాలా ఇంట్రెస్ట్. ఒక రకంగా నేను ఆ రెండు, నాకు సంగీతం ఫైన్ ఆర్ట్స్ వచ్చానే మా వారు నన్ను పెళ్లి చేసుకున్నారు. అంత ఇంట్రెస్ట్ బాగా ఎంకరేజ్మెంట్ ఉంది తన మూలంగా. తనకి చాలా ఇంట్రెస్ట్. ప్రాక్టికల్గా ఏంటంటే మా అత్తయ్య ఇంట్లో ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్, మరి పెళ్ళి అయితే ఉంటాయి కదా, పిల్లలు, ఇంట్లో పని చేయాలి, నువ్వు ఇదే చేయాలి, నీ సంగీతం పాడుకుంటే ఎట్లా నన్ను ఏ రోజు అనలేదు. నువ్వు వెళ్ళి పాడుకో, నేను చూసుకుంటాను. ఈవెన్ కాన్సర్ట్స్కి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా రోజు మరి క్లాసెస్ 4కి మొదలు పెడితే 8 అవుతాయి క్లాసెస్ అయ్యేసరి. ఈ లోపల ఆవిడే ఇంట్లో వంట చేయడం, పిల్లలకి కూడా నేను ఎక్కడికి కాన్సర్ట్స్కి వెళ్ళినా కూడా తనే చూడడం. ఈవెన్ తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పటికి కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆ రకంగా నేను చాలా బ్లెస్డ్, భగవంతుడి దయ. సో అందువల్ల ఏంటంటే వేరే ఆలోచన కూడా చేయలేము మీరు? ఏమీ లేదు. యాక్చువల్గా ఎంఎస్సీ మ్యాథ్స్ చేయాలని నాకు అన్నయ్య, తమ్ముడు ఇద్దరు. మా అన్నయ్య ఎంఎస్సీ పిహెచ్డి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో, చాలా యంగ్ ఏజ్లో తన పిహెచ్డి అనమాట. ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. మా తమ్ముడు కూడా, వాడు కూడా ఎంబీఏ చదువుకున్నాడు, టాటా ఏఐలో వాడు వైస్ ప్రెసిడెంట్లో ఉన్నాడు. ఎంత ఎడ్యుకేటెడే, కానీ నేను మాత్రం కంప్లీట్గా ఈ ఫైన్ ఆర్ట్ మ్యూజిక్ వైపు వచ్చేసాను. మేడం మ్యూజిక్ వైపు కూడా కొన్ని ఉంటాయి కదా కోర్సులు కానీ? నేను అదే చెప్పాను కదా ఇందాక, డిగ్రీ డిప్లొమా అయిపోయి నేను నెల్లూరుకి వచ్చాను. ఆ తర్వాత ఈయన చెప్పారు, నువ్వు ఎంఏ మ్యూజిక్ చేసుకోవాలంటే నువ్వు చెన్నై అయినా వెళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీకి అయినా చదువుకో అని అన్నారు. కానీ నేను ఇంకా పిల్లలు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళలేక మహిళా యూనివర్సిటీలో ఎప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటే అప్పుడు చేస్తాను ఎంఏ అని చెప్పాను. 2008-10 అక్కడ ఎంఏ చేసుకుని అట్లా స్టడీస్లోనే ఉన్నారు, కానీ మీరు ఉద్యోగ ఆలోచన చేయలేదు, కేవలం విద్యార్థులు నేర్పించాలి అనే సంకల్పంతో చేస్తున్నారు అంతే.
ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో కూడా నన్ను చాలాసార్లు అడిగారు. కానీ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7 to 9:30, ఈవినింగ్ 4 to 7. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉండను, వచ్చేటప్పుడు ఉండను, అది మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇంట్లోనే క్లాసెస్ చెప్తూ. సో మీ దగ్గర క్లాసెస్కి రావాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైంలో రావచ్చు. మార్నింగ్ చాలామంది హౌస్ వైఫ్స్ వచ్చేవాళ్ళు. ఈ మధ్య వాళ్ళు కూడా ఈవినింగ్ వస్తున్నారు. మార్నింగ్లో ఇంకా ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. ఆన్లైన్ కూడా చెప్తారు. ఆన్లైన్ చెప్తాను. యుఎస్కి, యూకే, దుబాయ్, ఆస్ట్రేలియాలో స్టూడెంట్స్ ఉన్నారు. సో మీ స్టూడెంట్స్కి ప్రధానంగా మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ, అలాగే ఎవరైతే గాత్రం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఫైన్ ఆర్ట్ అనేది అది దైవదత్తం అండి. అసలు అది పిల్లలు ఇప్పుడు ఇంకా నవేడేస్ ఎనీ ఫైన్ ఆర్ట్, సంగీతము, డ్యాన్స్, లేకపోతే ఇన్స్ట్రుమెంట్, వోకల్ ఇన్స్ట్రుమెంట్లు ఏదో ఒకటి ఖచ్చితంగా పిల్లలు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే ఈ గ్యాడ్జెట్స్ మీద ఈ డైవర్షన్ ఫస్ట్. దాని మూలంగా పిల్లలు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి స్టడీస్లో వెనకబడుతున్నారు. ఇది ఉంటే కొంచెం డివైన్ థాట్స్ వస్తాయి పిల్లలకి, డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, యాటిట్యూడ్ కూడా మారుతుంది, కొంచెం సాఫ్ట్గా ఉండడం అలా ఉంటాయి. సో చివరిగా మీ కెరీర్ మొత్తంలో మీరు ఇచ్చినటువంటి కచేరీస్లో మీకు మెమొరబుల్గా ఉండేటువంటి కచేరీ, అలాగే ప్రముఖుల నుంచి ప్రశంసల విషయం తీసుకుంటే ప్రశంసలు, అవార్డులు ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా? నేను అంటే చాలా కాన్సర్ట్స్ పాడానండి. మన ఆంధ్రాలో పాడాను, తమిళనాడులో పాడాను, బాంబేలో పాడాను. సో ఆకాశవాణిలో కూడా? ఆకాశవాణి BHigh గ్రేడ్ ఉంది నాకు. నా విజయవాడ కాబట్టి చిన్నప్పటి నుంచి బాలానందం, యువవాణి ఇవన్నీ కూడా పాడాను. చాలా ప్రోగ్రామ్స్ పాడాను, ఇప్పుడు పాడుతున్నాను. 3 times యూఎస్కి వెళ్ళొచ్చాను. తానా నాట 2013, 14, 16లో చాలా స్టేట్స్ తిరిగాను, ప్రోగ్రామ్స్ పాడాను. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ రేవూరు అనంత పద్మనాభరావు గారు అని ఆయన రేడియో స్టేషన్ డైరెక్టర్గా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ పేరు మీద బాలు గారికి అవార్డు ఇచ్చారు. అప్పుడు మా ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ. BVN గారు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు కదా, అప్పుడు పెట్టారు. నేను నా ఫ్రెండ్ రాజలక్ష్మి అని మేద్రం పాడాం. బాలుగారు వచ్చారు అప్పుడు. ఆయన అసలు అంటే ఇప్పటికీ మర్చిపోలేను, ఆయన ఆడియన్స్లో కూర్చోకుండా పక్కన గ్రీన్ రూమ్లో కూర్చున్నారు మా కాన్సర్ట్ వినాలని. అక్కడ ఉంటే డిస్టర్బెన్స్, అందరూ వచ్చి పలకరిస్తారని చెప్పి గ్రీన్ రూమ్లో కూర్చుని, అంటే స్టేజ్ ఇలా ఉంటే ఇటు ప్యారలల్గా అట్లా కూర్చుని ఆయన కచేరీ విన్నారు. అయిపోయిన తర్వాత మమ్మల్ని అక్కడికి పిలిచి ఆయన అప్రిషియేట్ చేశారు. అంతకుముందరే ఇందాక చెప్పాను కదా, 2000 నాకు తెలిసి 7లో అనుకుంటా పాడాలని ఉంది, మా టీవీ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం బాలుగారిని ఆ షోలో నేను కలిశాను. మా స్టూడెంట్ లోకేష్ పాడినప్పుడు తను సెమీ-క్వార్టర్ ఫైనల్స్ నుంచి క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అన్నిటికీ నేను వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ టైం బాలుగారిని కలిశాను. మా తాతగారు యాక్టర్ పుచ్చా పూర్ణానందం గారు అని, ఆయన పేరు చెప్పగానే ఆయన చాలా వెరీ మచ్ ఇంప్రెస్డ్. అన్నిటికన్నా నా పేరు ఆయనకి బాగా నచ్చింది. చాలా మంచి స్టూడెంట్స్ని తయారు చేస్తున్నావు అమ్మ అని చెప్పారు. తర్వాత ఈ పాడాలకి నన్ను కూడా గెస్ట్గా పిలిచారు 2018లో. అప్పుడు వెళ్ళాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు నన్ను, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం. సో బాలు గారితో మీరు మాట్లాడినప్పుడు ఏమన్నా మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఆయన చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు అమ్మాయివి, నాకు నెల్లూరు కోడలు అయ్యావు, నీ పేరు చాలా నచ్చింది, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావమ్మా, నువ్వు చాలామంది స్టూడెంట్స్ని తయారు చేస్తున్నావు, నీ స్టూడెంట్స్ మా దగ్గరికి చాలామంది వచ్చారు, అందరూ బాగా స్కిల్గా ఉన్నారు, మంచిగా బాగా పాడుతున్నారు, నువ్వు ఇదే కంటిన్యూ చెయ్యి అని అన్నారు. తర్వాత వారి ఇల్లుని కంచి స్వామివారికి ఇచ్చారు. అప్పుడు కూడా నన్ను పిలిచారు, అక్కడ కూడా పాడాను. సో ఆయనతో చాలా ప్రతిసారి ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి నన్ను గుర్తుపెట్టుకుని, ఎక్కడున్నా సరే నీ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరు వస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది MA ఎగ్జామ్ రాశారు, ఇవన్నీ పాపం ఆయన నన్ను గుర్తుపెట్టుకుని అలా అడగడం నాకు చాలా. ఇప్పుడు ప్రైవేట్గా కూడా MA రాసేటువంటి అవకాశం ఉంటుందా? మహిళా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, దాదాపు 15 పైనే MA మ్యూజిక్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా మేడం దీనికి? అంటే సంగీతం సంబంధించి మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే డిగ్రీ ఏ విధంగా ఉంటుంది, డిగ్రీ చేయడానికి అర్హత ఏంటి, తర్వాత MA చేయడానికి అర్హత ఏంటి? డిప్లొమా ఈక్వల్ టు డిగ్రీ అండి, మ్యూజిక్ డిప్లొమా. తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్ ఎగ్జామ్ అయిపోయి విత్ అకాడమిక్. ఇప్పుడు సంగీత పరిజ్ఞానం లేదనుకోండి మేడం, ఈ కోర్సెస్ ఏ విధంగా జాయిన్ కావాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి వీటికి?
అంటే మన యూనివర్సిటీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ఏంటంటే 6 years కోర్స్ డిప్లొమా ఉంటాయి, 4 years కోర్స్ సర్టిఫికెట్. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత 6 years కోర్స్ చేయాలి. 6 years కోర్స్ని డిప్లొమా అంటారు. డిప్లొమా అంటారు. ఫోర్త్ ఇయర్లో సర్టిఫికెట్ అంటారు. 4th yearకి సర్టిఫికెట్ వస్తుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత 2 yearsకి డిప్లొమా రాస్తారు. డిప్లొమా వస్తుంది. డిప్లొమా ఈక్వల్ టు డిగ్రీ అయిపోగానే ఎంఏ చేయొచ్చు. ఎంఏ 2 years అన్నాడు మాకు. 2 years. సో ఎంఏ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఎంఫిల్ చేసుకోవచ్చు, పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. పిహెచ్డి ఉంటుంది. సో సంకీర్తనలు ఇవి అంతే, అన్నమయ్య కీర్తనలు ఇటువంటివి. సో మేడం అవార్డుల గురించి కూడా మహానందిలో వాళ్ళు నాకు ఒక సంగీత విద్వాన్ మణి అని ఒక బిరుదులాగా ఇచ్చారు అక్కడ పాడినప్పుడు. ఆ తర్వాత 2017లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అనుకున్నాను. తర్వాత చాలామంది, వెంకయ్య నాయుడు గారు, దీపా వెంకట్ గారు, ఇలా చాలామంది దగ్గర నుంచి నేను అవార్డు తీసుకున్నాను. ప్రముఖుల ప్రశంసల విషయానికి వస్తే మీకు మర్చిపోలేని ప్రశంస ఇది అంటే చాలా చిన్నప్పుడు నేను బాలమురళి గారిని కలిశానండి విజయవాడలో, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. చాలా చిన్నప్పుడు అంటే నేను వెళ్ళి మా నాన్నగారు ఇలా పరిచయం చేశారు అని ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నా పేరు నీ పేరులో బాలా కామన్ అని ఆయన చాలా చిన్నప్పుడు చెప్పారు. నాకు 10 or 11 ఉంటాయి అంతే ఏజ్. అది ఇప్పటికీ నేను ఆ గొంతు, ఆయన రూపాదాన్ని నేను మర్చిపోలేను. తర్వాత ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారి చెప్పాను కదా, అది. విశ్వనాథ్ గారిని ఎప్పుడన్నా కలిసారా? విశ్వనాథ్ గారిని ఎప్పుడు కలవలేదు. ఓకే. సంగీతంలో అంటే ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు, అలాగే విశ్వనాథ్ గారు కానీ, తర్వాత కీరవాణి, ఇళయరాజా, మణిశర్మ, వీరందరిలో మీకు బాగా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్? అందరూ చాలా గొప్పవాళ్ళే కదండి. అందరి పాటలు చాలా మంచిగా పాపులర్ అయినవే, అన్నీ మంచి ట్యూన్సే. అందులో ఇష్టం లేదన్నది ఏం లేదు, అందరివి ఇష్టమే. సో మీకు ఇష్టమైన పాట గురించి చెప్పాలంటే? ఇష్టమైన పాట అంటే నాకు ఎక్కువ క్లాసికల్ మీదే నాకు ఫోకస్డ్, క్లాసికల్ అండ్ డివోషనల్. వీటిలో నాకు ఇష్టమైన రాగాలు ఉన్నాయి కొంచెం. హరహర ప్రియ అని, పంతువరాళి, అమృతవర్షిణి, మోహన, ఇలా చాలా ఉన్నాయి. ఇవి నాకు చాలా, హరహర ప్రియ నాకు చాలా ఫేవరెట్ రాగం. ఎందుకని మేడం? ఏంటో చిన్నప్పటి నుంచి ఆ రాగం నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒక పాట ఆ రాగంలో. ప్రకాల నీలబడి, ప్రకాల నీలబడి, ప్రకాల నీలబడి, కొలిచే మూచట బాగ దిల్బరద, ప్రకాల నీలబడి, కొలిచే మూచట బాగ దిల్బరద, ప్రకాల నీలబడి. స్పెషల్గా మీలాంటి సింగర్స్ చాలా మంది ఇలా అంటూ ఉంటారు కదా, ఇది ఎట్లా మేడం? ఏంటి మేడం తాళం అంటారు? లైకి సంబంధించిందండి. ఎలా మేడం? మామూలుగా అంటే రకరకాల తాళాలు ఉన్నాయి. ఫస్ట్ సరళి స్వరాలు నేర్చుకునేటప్పుడు 1 2 3 4 5 6 7 8 బేసిక్స్, ఆది తాళం. దీని తర్వాత అలంకారాలు ఉంటాయి, 7 types ఆఫ్ తాళాస్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత కీర్తనలు వాటిల్లో ఇది అంతా బేసికల్గా. ఇలా క్లాసికల్ పాడేటప్పుడు ఈ లయ ఉంటే కానీ పాడలేరు. క్లాసికల్ పాడేవాళ్ళు ఇట్లా తాళం వేస్తారు. మీరు ఎనీ మూవీ సాంగ్ ఏదన్నా సరే ఇట్లా కొంతమంది అంటారు, కొంతమంది చిటికలేస్తారు, కొంతమంది ఇలా అనుకుంటారు. ఆ లయకి, ఆ బీట్ క్లాసిక్ లో మాత్రం మెయిన్ గా ఇలానే అనుకుంటారు. నా స్నేహితుడు శివ అని కొంటున్నారు, తను కూడా చూశాను అనమాట. మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నాడు. అప్పుడు
ఇలా అదే చేస్తున్నారు ఏంటి? ఓకే, తాళం అది లైక్ తాళం సంబంధించి. అంటారు దాన్ని. ఓకే, లైక్ సంబంధించి తాళం. శృతి మేడం అందరికీ ఒకటే ఉంటుందా శృతి? అంటే జనరల్గా ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ పాడే లేడీస్కి ఒక శృతి, జెంట్స్కి ఒక శృతి ఉంటుంది. మగపిల్లలకి వాయిస్ మారుతుంది, ఫీమేల్ వాయిస్ నుంచి మేల్కి వస్తారు, అప్పుడు వాళ్ళకి శృతి తగ్గిపోతుంది. మగవాళ్ళ శృతి తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ శృతి ఎక్కువ ఉంటుంది అనమాట. జనరల్గా G sharp 5.5, 6లో పాడుతూ ఉంటారు. క్లాసికల్ జనరల్గా G sharpలో 5.5లో పాడతారు. మూవీ సాంగ్స్ ఒక్కొక్క పాట ఒక్కొక్క శృతిలో పాడతారు. క్లాసికల్ కాన్సెప్ట్ త్రూఅవుట్ ద కాన్సెప్ట్ ఒకటే శృతిలో పాడతారు. శృతి ఇప్పుడు మీరు పెట్టుకుని పాడతారు, దాంట్లో అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఉంటాయి, డిఫరెంట్ శృతీస్ అన్నీ వస్తాయి. సో మేడం, సార్ గురించి కూడా ఒక 2 మాటలు. తప్పకుండా అండి. మా వారి పేరు JVS భాస్కర్. ఈయన MTech PhD చేశారు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ HOD. బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను మ్యూజిక్. అలాగే మా మామగారి పేరు JV నారాయణమూర్తి గారు. మా అత్తయ్య అన్నపూర్ణ దుర్గా భవాని. మా మామయ్య గారు కూడా, ఆయనకి చాలామంది ప్రముఖ శిష్యులు ఉన్నారు. ఆయన ఫిజిక్స్ లెక్చరరు, ఓన్ ఇన్స్టిట్యూషన్ ఉండేదన్నమాట. ఆయన IIT వాళ్ళకి కోచింగ్ ఇచ్చి, MSET వాళ్ళకి కోచింగ్ ఇచ్చి అలా చాలామందిని తయారు చేశారు. ఈ రోజున ఆయన స్టూడెంట్స్ చాలా చాలా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్కి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందా మేడం? అంటే నేర్చుకున్నారా సార్? మా వారు తను మంచి లిజనర్, అంతే, బాగా వింటారు. ఏదైనా తనకి ఎక్కడ బాగాలేదు, అక్కడ ఏదో బాగాలేదు, ఇక్కడ ఏదో బాగాలేదు, అక్కడ చూసుకో అని చిన్నప్పుడు అలా చెప్పేవాళ్ళు తప్పితే తను చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం సంగీతం. మేడం ఒక చిన్న మాట, సార్కి ఇష్టమైనటువంటి పాట మీరు పాడిన పాటల్లో ఒకటి. తనకి ఏ పాట అయినా ఇష్టం. సార్ చూస్తారు కాబట్టి సార్ మీకు ఇష్టమైనటువంటి పాటను అయితే పాడిస్తున్నాను మేడం గారి చేత. ఆనందామృతకర్షిణి ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి హరది పూజితే శివే భవాని ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి హరది పూజితే శివే భవాని ఆనందామృతకర్షిణి. అంటే మీరు పాడేటప్పుడు సార్ కూర్చొని విన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఉంటాయి బాగా. నేను ఏదైనా కొత్త పాట ఏం నేర్చుకున్నా సరే తను నేను పాడి వినిపిస్తా, ఖచ్చితంగా వినిపిస్తా. తను చాలా బాగా వింటారు. ఇంకా తను ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ చాలా వచ్చినాయి కదా, తను అన్ని పాటలు తనకు నచ్చినవి నాకు పంపిస్తుంటాడు. ఇది నేర్చుకొని చెప్తూ ఉంటాడు. ఆనంద భైరవి, మధ్యమావధి రాగాలంటే తనకు చాలా ఇష్టం. అందులో ఆ పాట, ఆ రాగాల్లో ఉన్న పాటలకి తొందరగా కనెక్ట్ అవుతాడు. ఇది మధ్యమావతేనా, ఇది ఆనంద భైరవేనా అని అడుగుతూ ఉంటారు అనమాట. మధ్యమావతి, ఆనంద భైరవి, అఠాణ, ఆరవి, 4 రాగాలంటే తనకు చాలా ఇష్టం. సో పంపిస్తూ వింటూ ఉంటారు. నేర్చుకుని మళ్ళీ నేర్చుకున్నావా అని అడుగుతారు. మళ్ళీ తనకు పాడి వినిపిస్తూ ఉంటాను. ఎక్కడన్నా ఈ మాట కాన్సర్ట్లో అది పాడు అని చెప్తూ ఉంటాడు. ఓకే, చాలా విషయాలు చెప్పారు. సో మీ ఫ్యామిలీ విషయం తీసుకుంటే ఎంతమంది పిల్లలు మేడం, ఏం చేస్తున్నారు? నాకు ఒక పాప, ఒక బాబు అండి. పాపకి 2023లో పెళ్ళైపోయింది. తెనాలి వాళ్ళు అనమాట వాళ్ళు. మా అల్లుడు బెంగళూరులో వర్క్ చేస్తాడు, 7-Elevenలో వర్క్ చేస్తాడు. అతని పేరు శ్రీనాథ్ పవన్. మా అమ్మాయి పేరు శ్రీ శ్రావ్య, తను TCSలో వర్క్ చేస్తుంది. తనకి రీసెంట్గా ఒక పాప పుట్టింది, 1 year అయింది పాప. తర్వాత బాబు, వాడి పేరు హరికార్తికేయ, ఫోన్పేలో వర్క్ చేస్తాడు తను. వాడికి ఇంకా మ్యారేజ్ చేయాలి. సో వీరికి సంగీతం మీద ఎట్లా, సంగీతం నేర్పించలేదా? వాళ్ళకి విని ఇంట్లో నేను క్లాసెస్ చెప్తాను కదా, అన్నీ పాడతారు. మా అమ్మాయి కూడా పాడుతుంది, కానీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా అవ్వలేదు, కానీ తను పాడుతుంది. రీసెంట్గా కూడా వాళ్ళ తెనాల్లో వాళ్ళ మామగారు వాళ్ళ ఏదో ప్రోగ్రామ్ కోర్సెస్ ఏం చేయలేదు. తర్వాత మా అబ్బాయి కూడా కీబోర్డ్ వాయిస్తాడు, వైలన్ నేర్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళ ఎంతో మందికి విద్య నేర్పించిన గురువు
పిల్లలకు ఎందుకు వాళ్ళు పాడతారు కానీ వాళ్ళు ప్రొఫెషన్ గా తీసుకోలేదు. కోర్సెస్ కింద చేయలేదు కానీ కోర్సెస్ కూడా చేయలేదు, ఇంటి దగ్గర పాడతారు. నేర్పించారు. మా అమ్మాయి పాడుతుంది. అదే నేను చెప్తూ ఉంటాను ఇప్పుడన్నా సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి డిప్లొమా చెయ్యని, కానీ తనకి అంబిషియస్ అంతా తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని కానీ ఇంట్రెస్ట్ చాలా. నెక్స్ట్ మా మనవరాలు తన పేరు శ్రీ సాన్వి, తను బాగా సంగీతానికి పాప చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో నార్మల్గా మీరు కూడా పాపకి నేర్పించారా? మా మనవరాలను కూడా మంచి మ్యూజిషియన్ అవ్వాలని నా కోరిక. ఓకే, అమ్మమ్మ కోరిక. సరే మేడం, ఓకే. చివరిగా ఒక అన్నమయ్య కీర్తనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. నల్లని మేని నగవు చూపులవాడు, నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు, నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు, నల్లని మేని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు, నల్లని మేని నగవు చూపులవాడు. చాలా ధన్యవాదాలు మేడం. గురువు గారు పడితే ఇంకా చెప్పేది ఏముంది. సో చాలా ధన్యవాదాలు మేడం. ఇలాంటి గురువు గారు పడితే ఇంకా చెప్పేది ఏముంది. సో ఇలాగే మీరు మరింతమంది శిష్యుని తయారు చేయాలి, మీ దగ్గర చాలామంది నేర్చుకొని వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి అంటే మా స్టూడియో కోసం వెచ్చించినందుకు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.